హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ రవిచంద్ర. సో నిన్న డార్లింగ్ మూవీ చూడడం జరిగింది. యాక్టెడ్ బై ప్రియదర్శి అండ్ నభా నటేష్. డైరెక్టర్ కి తెలుగులో ఈ ఫిలిం ఫస్ట్ ఫిలిం. తను బిఫోర్ ఇంకో 2 ఫిలిమ్స్ చేస్తున్నాడు, బట్ తెలుగులో కాదు. వన్ వర్డ్ లో చెప్పాలంటే డార్లింగ్ ఈజ్ ఏ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి మంచి కామెడీ ట్రాక్స్ ఉన్నాయి అండ్ ప్రియదర్శి డిడ్ ఇట్ వెరీ వెల్. నభా నటేష్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే బిఫోర్ చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాకి బిఫోర్ చేసిన సినిమాలకి చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. మేబీ 1 year బ్రేక్ తర్వాత ఆమె చాలా కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి క్యారెక్టర్ని చూస్ చేసుకొని చేయడానికి ప్రయత్నించిందని నా అభిప్రాయం. అండ్ ఎస్, తను చేసినంత వరకు తన హార్డ్ వర్క్ అంతా మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. మేబీ షీ కుడ్ వర్క్ రియల్లీ బెటర్. మూవీ అంతా రాఘవ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనకు చిన్నప్పటి నుంచి పెద్దగా ఒక మంచి వైఫ్ని పెళ్లి చేసుకొని తనతో పాటు ప్యారిస్ వెళ్ళాలని తన గోల్ అన్నమాట. సో ఈ ప్రయత్నంలో తను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, తన వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫైనల్లీ తను ప్యారిస్కి వెళ్ళాడా లేదా అనేది స్క్రీన్ పైన చూడాల్సిందే. వెరీ గుడ్ రైటింగ్, చాలా లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మంచి ఫ్యామిలీ సీక్వెన్సెస్ తోటి ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ని చాలా క్లీన్ అండ్ క్లియర్ గా మంచి మంచి కామెడీ టైమింగ్స్ తోని డైరెక్టర్ మనకు చూపించారు. సినిమా ప్లాట్ దగ్గర నుంచి ట్విస్ట్లు కూడా మనకు అంతే ఎంగేజింగ్ గా చూపించారు డైరెక్టర్. కొన్ని సీన్స్ మనకి అన్వాంటెడ్ గా ఈ సీన్ ఇక్కడ అవసరమా అనే విధంగా అనిపించినాయి, బట్ అక్కడక్కడ అనిపించినాయి 1-2 సీన్లు. అంతకుమించి మిగతా అంతా వెరీ క్లీన్ అండ్ గుడ్. మనం మెయిన్ గా మూవీ మీద మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆ ఫాదర్ రోల్ చేసిన క్యారెక్టర్. వీళ్ళిద్దరి మధ్యలో సీన్స్ చాలా ఎంగేజింగ్ గా, చాలా కామెడీ అనిపిస్తాయి. అండ్ ఆడియన్స్ కి నేను ఒక సజెషన్ చెప్పాలనుకుంటున్నా. మీరు కనుక సినిమా వెళ్ళి చూడాలనుకుంటే ఆఫ్టర్ ఆల్ అబౌట్ 0 mind తో వెళ్ళి థియేటర్లో కూర్చొని మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా. బట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకొని వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమా ఓటీటీకి డైరెక్ట్ రిలీజ్ అయి ఉంటే ఇంకా చాలా పెద్ద వర్కౌట్ అయ్యేదని నా ఫీల్. సో మీరు మనీ పెట్టి థియేటర్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ ఓటీటీ కైండ్ ఆఫ్ ఫిలింని థియేటర్లో చూడాలంటే కొంచెం చిరాకు పడే ఛాన్స్ అయితే 100% ఉంది. బట్ ఎస్, మీరు 0 mind తో పోతే థియేటర్లో హ్యావ్ ఫన్, మీ ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ డార్లింగ్ మస్ట్ వాచ్ అ ఫిలిం ఎట్ వన్ టైం. ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ మీ పిల్లలు కూడా చూడొచ్చు. ఎలాంటి అబ్యూజివ్ సీన్స్ లేవు, ఎలాంటి క్రైమ్ సీన్స్ లేవు, చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది. నేను ఏదైనా చాలా హానెస్ట్ గా రివ్యూ చెప్పాలని ఆలోచిస్తాను. నేను చెప్పిన సజెషన్ ప్రకారమే మీరు ఆలోచించి వెళ్తే 100% మీరు పెట్టిన డబ్బులకి మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. డార్లింగ్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఓటీటీ ఫిలిం లాగా రిలీజ్ అయి ఉంటే అది ఇంకా చాలా బ్రహ్మాండంగా జనాల్లోకి వెళ్ళేదని నా ఫీలింగ్. బట్ స్టిల్ థియేటర్లో కూడా జనాల్ని ఎంగేజ్ చేయొచ్చు మీరు 0 mind తో వెళ్ళి కూర్చొని చూస్తే. బట్ పెద్ద స్క్రీన్ పైన మీకు కొన్ని సీన్స్ చూసినప్పుడు కొంచెం ఇరిటేటింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దానివల్ల నెగిటివ్ కాల్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ డైరెక్టర్కి ఆల్రెడీ బిఫోర్ 2 films తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నో ఇష్యూస్. సినిమాలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉండే, బట్ స్టిల్ ద ఫిలిం ఈజ్ వెరీ గుడ్ అండ్ డీసెంట్. ఈ వీక్ నా సజెషన్ వెళ్ళి మీరు డార్లింగ్ హ్యాపీగా చూడొచ్చు విత్ 0 mind. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానంటే నేను చెప్పినట్టు ₹100 ₹200 టికెట్ కొని మీరు థియేటర్లో వెళ్ళి కూర్చున్నప్పుడు మీరు కొన్నిసార్లు కొన్ని సీన్ల దగ్గర డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ రిమెంబర్, అర్జున్ రవిచంద్ర.